అందరికీ నమస్కారమండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు అయితే, రాష్ట్ర ప్రభుత్వమైతే గొప్ప శుభవార్తయితే చెప్పిందనమాట. గత ప్రభుత్వంలో చూసుకుంటే రైతు బంధు కింద, ఈ ప్రభుత్వంలో రైతు భరోసా కింద ఈ పథకాన్నయితే తీసుకొచ్చారండి. ఈ యొక్క పథకం ద్వారా ప్రతి రైతుకి కూడా మేలు చేకూరేలాగా అయితే తీసుకొచ్చారనమాట. అయితే దీనికి సంబంధించి చాలామంది ఏమంటున్నారంటే, ఎన్నికలిచ్చిన హామీల ప్రకారం ఈ యొక్క రైతు భరోసా సంబంధించిన పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పి చాలామంది రైతులైతే ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, వీరి యొక్క ఖాతాల్లోకైతే డబ్బులనేవైతే విడుదల చేయబోతున్నారండి. సో, ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతీదీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అయితే అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా గానీ మీకైతే ముందుగా తెలియజేస్తాను. అందుకోసం వెంటనే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ ద్వారా ప్రతి అప్డేట్ కూడా మీకు తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఈ యొక్క రైతు భరోసా సంబంధించి పథకం సంబంధించిన డబ్బులనేవైతే విడుదల కాబోతున్నాయండి. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలోని రైతు బంధు కింద, ఈ ప్రభుత్వం రైతు భరోసా కింద ఈ యొక్క రైతులకైతే డబ్బులనేవైతే జమ చేయబోతున్నారండి. గత ప్రభుత్వంలో చూసుకుంటే మనకి రూ. 10,000 జమ చేసేవారు. అయితే ఈ ప్రభుత్వం మనకి ఎన్నికలిచ్చిన హామీల ప్రకారం రూ. 15,000 అనేవైతే జమ చేస్తామని తెలపడం అయితే జరిగింది. అయితే ఇది ఒకేసారి కాకుండా విడతల వారీగా 7,500 ఒకసారి, 7,500 ఒకసారి అయితే జమ చేయనున్నారండి. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పందించిందనమాట. అయితే ఇది మొత్తానికి మనం ముందుగా ఒక ఎకరాని వరకు అని చెప్పేసి అనుకున్నాం. కాకపోతే మనకి ఎన్నికలిచ్చిన హామీల ప్రకారం 5 ఎకరాల వరకు ఇస్తామని చెప్పేసి అన్నారు. అయితే కొంతమంది రైతుల విజ్ఞప్తి మేరకు ఏంటంటే 10 ఎకరాల వరకు కూడా ఈ యొక్క పథకం సంబంధించి ఎకరానికి రూ. 7,500 చొప్పునైతే విడుదల కాబోతున్నాయండి. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే నిధులనేవైతే కేటాయించి వారి యొక్క ఖాతాల్లోకైతే విడుదల కానున్నాయండి. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీరు ఈ కేవైసీ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. సో, ఎవరైతే ఈ కేవైసీ చేయించుకున్నారో వారి యొక్క ఖాతాలో మాత్రమే ఈ డబ్బులన్నీ కూడా జమ అవుతాయని రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగిందనమాట. సో, చాలామంది ఏంటంటే రైతు రుణమాఫీ సంబంధించి కూడా అప్పుడు ఈ కేవైసీ చేయించుకోకపోవడం డబ్బులనేవైతే జమ కాలేదన్నమాట కొన్ని కారణాల వల్ల. సో, ఖచ్చితంగా రైతు భరోసా డబ్బులు కూడా అలా కాకుండా ఉండాలని చెప్పి ముందుగానే ఈ కేవైసీ చేయించుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది. దీనికి సంబంధించి కూడా మనకి సమస్య ఏర్పాటు చేసి సో, ఎవరెవరికి ఇవ్వాలో ప్రతీదీ కూడా నిర్ణయించుకుందనమాట. సో, ఎట్టి పరిస్థితిలోనూ మనకి ఈ యొక్క దసరాలోగా ఈ యొక్క రైతు బంధు సంబంధించి అంటే రైతు భరోసా సంబంధించి డబ్బులు విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుందండి. అయితే దీనిపై ఏ అధికార ప్రకటన వచ్చినా గానీ మీకు వెంటనే తెలియజేస్తాను. మీరు చేయాల్సిందల్లా వెంటనే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఎటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలియజేస్తాను. సో, ధన్యవాదములు. జై హింద్.